రాకపోవచ్చు. కేసులు స్ట్రాంగ్ ఉండి మన పోలీసు వాళ్ళు స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటే లాక్కొస్తారు. ఆయన వచ్చేది ఏం లేదు, వెనకాల ఏరోప్లేన్ గట్టి తాడు కట్టి గాల్లోనే తీసుకొస్తాం. ఇక్కడికి వచ్చాక రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకొస్తాం, జైలు వేస్తాం. అప్పుడు జైల్లో కూడా వీడియో తీసుకోండి. జైల్లో ఉన్నాను ఫ్రెండ్స్, కటకటాల వెనకాల. ఆల్రెడీ ఆఫ్టర్నూన్ నాకు అరికాల కోటింగ్ పూర్తయింది. ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ ఒక కోటింగ్ ఉంది ఫ్రెండ్స్, అక్కడ కూడా వీడియోస్ తీసుకోమను, అప్పుడు చూస్తాం. అంటే ఇంకొకటి కూడా హిందువుల వల్లనే హిందువులే ఎక్కువ రేపులు చేస్తున్నారు భారతదేశంలో, హిందువులే ఈ రేపులు అన్నిటికీ కారణం అని కూడా ఆయన మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. దానిపైన రేపులు అన్ని రిలీజియన్స్ లో అవుతుంది. అవతలోడు బుద్ధి బాగపోతే చేసేది ఏం లేదు. ఒక హిందువుల మీదనో లేకపోతే వేరే మతాల మీద, కులాల మీద, ఒక ప్రాంతం మీద వేయడం తప్పు. ఆల్రెడీ ఇట్లా నోరు పారేసుకుంటారని సీతాదేవి గారు అగ్ని పరీక్ష చేశారు. సీతాదేవి గారు అగ్ని పరీక్ష చేశారు, అయినా కానీ ఇతను నోరు స్లిప్ అవుతున్నారు. ద్రౌపది గారి శారీ లాగండి అని చెప్పి అంతమంది లక్షల మంది అక్కడ యుద్ధం జరిగి ఎవరెవరైతే తప్పు చేశారో వాళ్ళందరినీ సంహరించి శ్రీకృష్ణుడు ధర్మాన్ని నిలిపారు. అయినా కానీ ఇట్లా నోరు స్లిప్ అవుతున్నారు. రేపు లాగిపోయారు, శారీ లాగితే ఏమైంది, అపహరిస్తే ఏమైంది, వాళ్ళ దేవుళ్ళకే ఆ గతి పట్టింది. రావణుడికి వీళ్ళకి వాళ్ళ 10 తలకాయలు ఉన్నాడు, అంతమైపోయింది. ఇతను తప్పుకు మాట్లాడాడు.